నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్. మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సంబరాలు. జిల్లాలో పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవి రవీంద్రబాబు. చిత్తూరు పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో అనధికార లేఅవుట్లతో పాటు ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గడువు పెంపు. చుడాచ్ వైస్ చైర్మన్ చల్లా ఓబులేసు. రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిన మీ భూమి మా హామీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవి రవీంద్రబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం 1994 రూల్స్ 1996ను పటిష్టంగా అమలు చేయుటకు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీస్ అధికారులు, తహసీల్దార్లతో పాటు చేసిన ఒకరోజు వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. ఒక గర్ల్ జన్మించాలి అని అంటే మన XX క్రోమోజోమ్స్ ఉండాలి. అదే బాయ్స్ జన్మించాలంటే XY క్రోమోజోమ్స్ ఉండాలి. నేచర్ లా ప్రకారం పోతే ఖచ్చితంగా 50% ఉండాలి. అటు ఇటు ఒక 1 or 2% తేడా ఉండొచ్చు, కానీ 5% to 6% తేడా ఉండడం అనేది చాలా అబ్నార్మల్గా ఉండే నంబర్ అనమాట. కాబట్టి దీన్ని గమనించినట్లయితే మనము ఎంత లేదు అని అనుకున్నా కూడా భ్రూణ హత్యలు అంటే అబార్షన్ ఆర్ సెక్స్ డిటర్మినేషన్ జరగడం అనేది జరుగుతుంది అనేది ఈ ఫిగర్స్ ద్వారానే మనము ఫస్ట్ గమనించాలన్నమాట. లేదు అనే మాట మనం చెప్పకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు ఒక సామాన్య కుటుంబంలో విషయంలో చూసుకున్నట్లయినా కూడా ఏ కుటుంబంలో అంటే దానికి పేద ధనికులని తేడా అనేది లేదు. ఈ సెక్స్ డిటర్మినేషన్ విషయంలో చాలా గమనిస్తూనే ఉన్నాం అన్నమాట. దీని ద్వారా 2 పర్యవసనాలు. ఒకటి, పాప జన్మిస్తుంది అని తెలిసినప్పుడు వారు భ్రూణ హత్యలు కూడా లేదు, ఒక రకమైన సైకలాజికల్ ట్రామా వారంతా వారే సెల్ఫ్ ఏదైతే స్కాన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దీనిలో మ్యాండేటరీగా సెక్స్ డిటర్మినేషన్ చేయకూడదు. అబ్నార్మాలిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా వాడుకోవచ్చు, కానీ ఏదైతే ఈ సెక్స్ డిటర్మినేషన్కి ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు. అలాగే ఇల్లీగల్ స్కాన్ సెంటర్స్ అంటే స్కాన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ అప్రోప్రియేట్ అథారిటీ జరగకూడదు. The definition clause is very difficult for any person. The scheme of the act. Six, regulating the establishment of the testing centers and also about the registration process. It also contains certain provisions, creation of appropriate authority which is empowered to launch prosecution. And the important chapter is chapter 8, which deals with the offences and penalties. Last night I had a glance about this act, and certain doubts arose in my mind while going through the act. And with this short span of time, I need not emphasize much about the object of this conference, and you might have gone through the agenda of the conference. I need some clarification from the law enforcement agencies and the police officers if they are present here after my concluding speech. In what manner you are launching prosecution against the persons or these laboratories who are violating the provisions of the Act? There is a specific provision in the Act, the manner in which prosecution is to be launched. What I found
something which is in the nature of anomaly in the Act is that all the offences under the Act are classified as cognizable offences. It means that cognizable offence means that police has power to investigate the ఈ యొక్క చైల్డ్ రేషియో ముఖ్యంగా గర్ల్స్ రేషియో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994లో రూల్స్ 5 నుండి 2-3 టైమ్స్ అబార్షన్స్ అలా జరిగితే ఈ యొక్క స్కానింగ్ చేయడము, ఆ తర్వాత కౌన్సిలింగ్ సెంటర్స్, ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ను బేస్ చేసుకునేసి మనకు ఈ మెయిన్ స్కానింగ్ సెంటర్స్లో సెక్స్ డిటర్మినేషన్ జరుగుతున్న విషయంలో డిఎం మెడికల్ డిపార్ట్మెంట్ కృషి చేస్తూ ఉంది. మరి యాక్ట్ అండ్ రూల్స్ను సమర్థవంతంగా అమలు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే గర్ల్స్ రేషియో ఉందో దాన్ని మనం పెంచడానికి కోసం ఈ యొక్క సెషన్ whether you are having any cases under this Act on your files. So now it is for the appropriate authority to clarify how they are launching prosecution. Because basic and charge sheet cognizance cannot. But don't raise FIRs unless there is a proper clarification. Right. I am a doctorate in health system studies from Tata Institute of Social Sciences, Mumbai, and I am a research postgraduate from district has adopted this initiative of reaching out to the wider PCPNDA community, including the legal fraternity and the revenue fraternity. All these years, Chittoor district has been conducting PCPNDA sensitivities. Now, in fact, the wider society is deeply worried about the poor implementation of PCPNDA. PCPNDA is not considered as just another medico-legal act. We know that there are many medico-legal acts, but PCPNDA cannot be considered as just one of them. It is the most important medico-legal act, as pointed out by the Supreme Court itself. Those of you who are in the legal fraternity may be aware that the Supreme Court conducts a 6-month review meeting exclusively on PCPNDA. It shows the depth of concern expressed by the Supreme Court. So, why is so much fuss raised about PCPNDA alone? Why is it called as the most important medico-legal act? Well, there is a direct correlation between PCPNDA implementation and existing sex ratio and child socially progressive act, as all of you should know. In 1994, this act has been introduced, and over a period of time, this act has been expanded further, and a lot of rules and regulations also came into vogue. The main issue here that we are facing is that even though there is a proper setup at the district, national level, state level, district, and down the line, the proper inspections that are not happening at the in a proper manner, and the impact is not visible. One thing is the impact is not visible. The second is that the awareness level is also very, very low. So now we are having this one-day workshop program. In fact, it's an off-day program. So all of us will just go through it and refresh our memory. And in our future course of action, I definitely hope that we will. They're fortunate to have you here. Seriously. They've saved so many lives. They're fortunate to have you here. Seriously. They've saved so many lives.
రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మా హామీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న భూముల సమగ్ర సర్వేకి సంబంధించి తహసీల్దార్లకు సర్వేయర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. వాటి వివరాలు తెలుసుకుందాం. దీంట్లో మేము ఏం చేస్తామంటే మన డ్రోన్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి డ్రోన్ ఇమేజెస్ ని ఆల్సో రెప్లికేషన్ చేసి జియో ఎన్విరాన్మెంట్ అనేది మనం పాయింట్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ లో అనేది అలాగే చూసుకొని అందులో ఏమైనా హద్దులు మనం ఇది అనేది ఏరియా అనేది డెవలప్ చేస్తాం. దీన్ని డెవలప్ చేసినాక ఇదన్నీ వెబ్స్లో స్టోర్ చేయడానికి వెబ్సిఎస్ అనేది వాడుతున్నాం. దీంట్లో ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ అయినా నోటీసులు త్రూ ఆన్లైన్ లోనే మేము డెవలప్ చేస్తాం. అంటే డిపార్ట్మెంట్స్ కి లెటర్ రాస్తారు, దాని తర్వాత ఆన్లైన్ లో కూడా మీకు జనరేట్ చేసి నోటీసు మీ ఆఫీస్ అనేది సర్వ్ చేస్తాము. మళ్ళీ మీకేమైనా అప్పీల్ పోతే అప్పీల్ ఆధారానికి ఏ అనేది కూడా మన వెబ్లో స్టోర్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ అయినా ఏం చేస్తారు, ఫస్ట్ సర్వే ఏం చేశారు, సర్వేకు మీకు ఏ డెసిషన్ ఇచ్చినారు, ఇంకే సర్వేకి ఏ డెసిషన్ ఇచ్చారనేది కూడా. చిత్తూరు పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో అనధికార లేఅవుట్లతో పాటు ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 దాకా గడువు పెంచిందని చుడా చైర్పర్సన్ పురుషోత్తం రెడ్డి, చుడా వైస్ చైర్మన్ చెల్లా ఓబులేషు తెలిపారు. శనివారం చిత్తూరు పట్టణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా చుడా పరిధిలో ఉన్న అనధికార లేఅవుట్లు ప్లాట్లను గుర్తించడం జరుగుతుందని అన్నారు. 2019 ఆగస్టు 31 కంటే మునుపు ఎవరైతే అనధికార ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు తన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. చేసుకోకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి వివరాలతో కూడినటువంటి కరపత్రాలను కూడా చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ తరఫున ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకి ఎక్కడైతే కొంచెం పొటెన్షియల్ మండల్స్ ఉన్నాయో పూతలపట్టు, అలాగే బంగారుపాలెము, జీడి నెల్లూరు, అట్లాగే సోమల, పీలేరు, ఇటువంటి ఏరియాల్లో ఎక్కువగా మనకి కొంచెం పొటెన్షియల్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కువగా ఈ యొక్క అనధికార లేఅవుట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాపై కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. బట్ దీంతో పాటు మనకు ఉన్నటువంటి 22 మండలాల పరిధిలోని 434 గ్రామాలు కూడా ఈ పథకాన్ని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంట్లో ఏంటంటే ఈసారి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అంతా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా పూర్తిగా వెబ్ అప్లికేషన్ ద్వారానే అప్లికేషన్ ఫైల్ చేయడం కానీ అలాగే దాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా చేశారు. చాలా సులభతరం చేశారు. దీనికి సంబంధించి సిటిజన్స్ ఎవరైనా సరే ఈ అవసరమైనటువంటి ఈ డాక్యుమెంట్స్తో ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేయాలంటే అప్లికెంటు వారి యొక్క ఫ్లాట్ స్థలం ఏదైతే ఉందో అది సైట్ ప్లాను, అట్లాగే వారి దస్తావేజులు డాక్యుమెంట్స్ అటెస్ట్ చేసి, అలాగే లేటెస్ట్గా ఈసీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి లేదా ఆన్లైన్ నుండి కూడా ఈసీ తీసుకొని, అట్లాగే ఇండెమ్నిటీ బాండ్ ఈ గైడ్లైన్స్ ప్రకారంగా మేము అప్లై చేస్తున్నాం అనేటువంటి వివరాలతో సింపుల్గా అప్లై చేయడానికి చాలా సులభతరం చేసింది గవర్నమెంట్. దీనికి సంబంధించి నేరుగా సిటిజన్స్ వారి ఇంట్లో నుండి స్కానర్ ఉంటే ఇంట్లో నుండి అప్లై చేయొచ్చు, లేదా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ వాళ్ళ ఊర్లో ఎవరైనా ఉంటే మండల హెడ్ క్వార్టర్స్లో కానీ లేకపోతే చిత్తూరులో కానీ వాళ్ళ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు అట్లా కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ కాకుంటే నేరుగా మనకు చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్లోనే ఒక హెల్ప్ డెస్క్ పెట్టాం, 2 ఆపరేటర్లను పెట్టి ఈ డాక్యుమెంట్స్ తీసుకొస్తే సిటిజన్స్ లాగిన్ ద్వారా ఇక్కడనే అప్లై చేయించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఈ పీనలైజేషన్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయనే దానికి సంబంధించి కూడా మీకు దీంట్లో చూసినట్టయితే గైడ్లైన్స్ ఇందులో 2 రకాలు. ఒకటి అక్కడ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందనే దాన్ని బట్టి, అట్లాగే ఆ ప్లాట్ సైజును బట్టి ఈ 2 రకాల ఆధారంగా చేసుకొని ఈ పెనలైజేషన్ ఛార్జెస్ని ప్రభుత్వం
పేదవాళ్ళు అంటే తక్కువ ల్యాండ్ వాల్యూ ఉన్న చోట తక్కువగానే ఉంటాయి, అలాగే తక్కువ ఎక్స్టెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్కి తక్కువగానే పడతాయి. కాబట్టి ఫ్లాట్ సైజ్ పెరిగే కొద్దీ అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ ఎక్కువ అయ్యే కొద్దీ పెనలైజేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి సహజంగానే. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి మీ ద్వారా నేను ఈ చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, త్వరపడండి, ఈ నెలాఖరులోపు అప్లై చేయండి. మీరు తెలుసో తెలియకనో రియల్టర్ దగ్గర అనధికారికంగా వేసినటువంటి లేఅవుట్లో ప్లాట్ కొని దీన్ని బిల్డింగ్ ప్లాన్ కోసం అప్లై చేస్తే ప్లాన్ రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మన దగ్గరికి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకోకపోతే జనరల్గా మీకు ఆ ప్లాట్ని అంటే రియల్టర్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది, కబ్జా చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే భవిష్యత్తులో మీరు ఆయా గ్రామ పంచాయతీ ద్వారా మీరు ప్లాన్ తీసుకోవాలనుకుంటే అప్పుడు డెవలప్మెంట్ ఛార్జెస్, తర్వాత 14% ఓపెన్ స్పేస్ కాస్ట్ కట్టాలి, తర్వాత ఇతరత్ర బిల్డింగ్ ఫీజెస్, ఇవన్నీ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. అట్లాగే అక్కడ మీకు మౌలిక సదుపాయాలు కూడా రోడ్లు, డ్రైన్లు ఇట్లాంటివంతా కూడా అనధికార లేఅవుట్ కాబట్టి ఆయా గ్రామ పంచాయతీలు కానీ ప్రభుత్వం కానీ కల్పించడానికి అవకాశం ఉండదు. అదే మీరు ఇక్కడ అప్లై చేసుకుని రెగ్యులరైజ్ చేసుకున్నారనుకోండి ఈ స్కీమ్లో, అది అప్రూవ్డ్ లేఅవుట్గా పరిగణిస్తారు. ఇప్పుడు ఏంటంటే చాలా లిబరలైజేషన్ ద్వారా చాలా సబ్సిడైజ్ చేసి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఫీజు చాలా లిబరల్గా పెట్టారు. అంతేకాకుండా అక్కడ ఓపెన్ స్పేస్ వదిలి ఉంటే ఆ లేఅవుట్లో అదనంగా ఛార్జెస్ ఏం పడవు. ఒకవేళ పడలేదనుకుంటే మామూలుగా అయితే 15% కట్టాల్సినటువంటి చోట ఇప్పుడు దాంట్లో సగం 7.5% కడితే కూడా చాలా అసలు. ఈ అనాథరైజ్డ్గా అంటే వాళ్ళకి విచ్చలవిడిగా ఏమి ప్లాన్లు లేకుండా లేఅవుట్లు చేసి అమ్మే వాటి అంతా అమ్మిన దానికి అమ్మే వాటికి అందరికి కూడా ఒక టైమింగ్ ఇచ్చి ఈ 2019 ఆగస్ట్ 30th నుంచి ఈ నెల 31st వరకు మీకు ఆ డాక్యుమెంటేషన్ అయిన డాక్యుమెంట్స్ అంతా కూడా రెగ్యులరైజ్ చేసేదానికి ఎంతవరకు సెక్రటరీ గారు ఇది వీసీ గారు చెప్పారు అవన్నీ డీటెయిల్స్. కానీ దీనిలో ఇంకొకటి కూడా ఈ మధ్యలో ఇప్పుడు సింగిల్ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. అక్కడ ఈ ఎల్ఆర్ఎస్ వల్ల 50% ఛార్జెస్ తగ్గేది కాకుండా సింగిల్ ప్లాట్స్ అయినా కూడా సైట్లో మీకు రిజిస్ట్రేషన్ అయ్యేదని కొంచెం లిబరల్గా రూల్స్ అంతా మార్చడం జరిగింది. సేమ్ టైము మీరు ఏ పరిస్థితుల్లోనూ దీన్ని తీసుకొని సరేలే చూస్తామనే పరిస్థితి ఉంటే రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళకు స్క్వీజ్ చేసేది తప్పకుండా రిజిస్ట్రేషన్లు కావు. రేపు బ్యాంక్ లోన్ పోయేదానికి పరిస్థితి లేదు, దేనికి లేకుండా పోతుంది. ఈ 30% దాటేసిందంటే అందరూ త్వరపడి చేసుకుంటే తొందరగా బెనిఫిట్స్ ఉంటుంది. దాటితే వాళ్ళు డబుల్ ఛార్జెస్ అయ్యేది కాకుండా మీకు లేని ఇబ్బందులు కూడా కలుగుతుంది, ఫెసిలిటీస్ కూడా జరగదు. అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకునే వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రేపు వాటర్ కనెక్షన్స్ కానీ ఇటంతా కూడా చూడాపరిధిలో చూడాపరిధిలో మున్సిపల్ పరిధిలో కార్పొరేషన్ వాళ్ళు కూడా సర్వీస్ చేసేదానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గట్టిగా ఆలోచించి మనకు రిజిస్ట్రేషన్లు జరగవు. ఒకవేళ చేసినా మీకేమి చేయాల్సిన పరిస్థితి రాదు. ఏ సైట్ కానీ రిజిస్ట్రేషన్ జరగదు. ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సిన ప్రజలంతా కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏమంటే, రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఆపుతుందో దానికి ల్యాండ్కి వాల్యూ ఉండదు. సార్ చెప్పినట్టు ఆటోమేటిక్గా ఈ రిజిస్ట్రేషన్ లేని సైట్లకు ఇంకొకరు కబ్జా చేసి 3-4 కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు సింగిల్గా తీసిన వాళ్ళు కూడా మీకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిండారు. ఈ 30 ఎల్ఆర్ఎస్లోనే అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ప్లాట్ ఉంటే మనకు లేఅవుట్లో లేదే అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు, తప్పకుండా జరుగుతుంది. క్రిస్మస్ అనేది చాలా పవిత్రమైన పండుగని ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగలను పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత చర్చ్ ఉపాసకులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని యేసుక్రీస్తు జీవిత విశేషాలు తెలియజేశారు. అలాగే
విద్యార్థులు హ్యాపీ క్రిస్మస్ పాటను పాడారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు క్యాండిల్ వెలిగించి హ్యాపీ క్రిస్మస్ కేక్ను కట్ చేసి అందజేశారు. అందరి చేత తినిపించారు. సంవత్సరం
బలమైన నాయకులు మాకు వివరాలు అందిస్తున్నాము. అదేవిధంగా మనలో మా నియోజకవర్గాన్ని మన గౌరవనీయులు రామచంద్ర కూడా ఎన్నో రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కూడా సమావేశిస్తున్నారు. అందరికీ అందుబాటులో వారు అభివృద్ధిలో కనిపిస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా విస్తృత పెట్టుకుని అందరూ కూడా పెట్టుకోవాలి. అందరూ కూడా అందరికీ కూడా మీ వాళ్ళకి అనగా శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం వారు ప్రజలు మీకు ఎవరు తల్లి తండ్రి అన్నప్పుడు ప్రజలను చూసి మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి జవాబిచ్చారు. క్రైస్తవ సమాజంగా క్రైస్తవ సంఘము ఈ కోవిడ్-19 గడిచిన 8 నెలలుగా ప్రజల యొక్క సమస్యల మధ్యలో బహు భయంకరమైన చీకటి కమ్మిన సమస్యల మధ్యలో అనారోగ్యంలో మన యొక్క గవర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దేవుడి ప్రతినిధులు కాబట్టి మనందరికీ తల్లిగా తండ్రిగా వారు సేవ చేస్తున్నారు. కాబట్టి మనందరూ చేతులు కట్టి మన గవర్నమెంట్ ప్రజలందరినీ మేము అభినందిస్తున్నాం. ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.